మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయిండు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి నడుదిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా ఇది.